అరెరే, ఆగండి ఆగండి. ఏంటండి బాబాయ్, మన ఛానల్లో మంచి మంచి కథలు చెప్తుంటే ఒక్కసారి కూడా వినకుండా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కథ వినండి, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనగనగా రామాపురం అనే గ్రామంలో సూరయ్య అనే బద్ధకస్తుడు తన భార్య కమలతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు కమల, ఏమండి, ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటారు? ఇంట్లో తినడానికి కూడా బియ్యం లేవు. మీరు బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తేనే కదా ఆ 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళేది అని కమల అనేసరికి, సూరయ్య, అదేంటి, మొన్నే కదా 10 కేజీల బియ్యం తీసుకొచ్చాను, అప్పుడే అయిపోయాయా? సూరయ్య కాస్త గట్టిగా అడిగేసరికి కమలకు కోపం వచ్చి, మీరు బియ్యం తెచ్చి 10 రోజులు కాదు 15 రోజులు అయ్యింది, మర్చిపోయారా ఏంటి? కూర్చుని తింటే అయిపోక ఏమవుతాయి? కూర్చుని తింటే కొండైనా కరిగిపోద్ది. మీ తమ్ముడిని చూసి బుద్ధి తెచ్చుకోండి. చక్కగా వ్యవసాయం చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినరు. మీ నాన్న ఇచ్చిన 2 ఎకరాలతో వ్యవసాయం చేసుకుంటూ చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. మీరు మాత్రం మీ నాన్నగారు ఇచ్చిన 2 ఎకరాలను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఏ పని పాట లేకుండా తింటూ కూర్చుంటున్నారు అని కమల అనేసరికి, అబ్బబ్బా, నీ తిట్ల దండకం మళ్ళీ మొదలు పెట్టావా కమల? నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు పని చేయడం అంటే ఇష్టం లేదు, ఏదైనా వ్యాపారం చేసే వరకు స్థిమితంగా ఉండమని. నువ్వెన్నిసార్లు చెప్పినా మారవు. సరేలే, ఇప్పుడు నాకు నీతో ఎందుకు గొడవ? నీకు బియ్యం తేవాలి అంతే కదా, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? ఇప్పుడే వెళ్ళి బియ్యం తీసుకొస్తానుండు అని బయటికి బయలుదేరాడు సూరయ్య. ఇంతలో కమల, బియ్యం తెస్తానని బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుని తేవద్దు. కష్టపడి ఏదైనా పని చేసి ఆ వచ్చిన డబ్బులతో బియ్యం తీసుకురండి. అంతేగాని వాళ్ళని వీళ్ళని అప్పులు అడుగు మటుకు మీరు బియ్యం తేవద్దు. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ఏదో ఒక పని చూసుకుని మాత్రమే బియ్యం తీసుకురండి. అలా కమల సూరయ్య నానా మాటలు అనేసరికి సూరయ్యకి కోపం వచ్చి బయటకు బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక సూరయ్యకు తన స్నేహితుడైనటువంటి సీతయ్య కనిపించాడు. వెంటనే సూరయ్య, ఏరా సీతయ్య, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా పని మీద వెళ్తున్నావా ఏంటి అని అడిగాడు. సూరయ్య మాట వినగానే, సీతయ్య, అవునరా సూరిగా, ఈరోజు నాయుడు గారి తోటలో కొబ్బరి బండాలు దించుతున్నారంట, కూలీలు కావాలంటే వెళ్తున్నాను. అసలే నాయుడు గారు లాంటి వాళ్ళు మహానుభావులు. ఆయన తోటలో పనిచేసిన వాళ్ళకి అందరికంటే కూలీ ఎక్కువ ఇస్తారంట. అవునా, నేను కూడా పనిలోకి వస్తానురా, నన్ను కూడా తీసుకెళ్ళు అని సూరయ్య అనేటప్పటికీ సీతయ్య నవ్వుతూ చమత్కారంగా అనిపించి, ఏంటి సూరి, నువ్వు పనిలోకి వస్తావా? నీకు పని చేయడం అంటే ఇష్టం ఉండదుగా, నువ్వు పనిలోకి వస్తావా ఏంటి? చేతిలో డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి, చిల్లిగా కూడా లేదనుకుంటా, అందుకే నువ్వు పనిలోకి వస్తానంటున్నావు అని చమత్కారంగా మాట్లాడాడు సీతయ్య. నువ్వు పనికి వస్తానంటే నాకు నవ్వు వచ్చేస్తుందిరా బాబు, ఏం చేస్తావో ఏంటో. సరేలే, పద పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాయుడు గారి తోటలో పని చేయాలి. కాసేపు చేసి నేను ఇంటికి వెళ్ళిపోతానంటే కుదరదు మళ్ళా అనుకుంటూ రోజంతా పనిచేసి కూలీ డబ్బుల కోసం లైన్లో నుంచున్నారు ఇద్దరు. ఆ కూలీ డబ్బుల కోసం లైన్లో రుంచుని సూరయ్యకు కాళ్ళు లాక్కొచ్చాయి. చివరకు అందరికీ ఇచ్చాక సూరయ్యకు సీతయ్యకు కూలీ డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు ఇద్దరు. సీతయ్య, నాయుడు గారి తోటలో ఇంకో 1 వారం రోజులు పని ఉంటుందంట, చేసుకుంటే కూలీ బాగా ముట్టిద్ది, నేనైతే వెళ్తాను, నువ్వైతే వస్తావు? అయ్యయ్యో, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకు రాను, వస్తాను. ముందు ఈ డబ్బుతో సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని గబగబా ఇంటికి పయనమయ్యాడు సూరయ్య. ఇంతలో రామాపురంలో ఉంటున్న వెంకన్న గారికి బావి తవ్వించుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడంతోనే వాళ్ళ పని వాళ్ళని పిలిచి బావి తవ్వటానికి ఎవరైనా తీసుకురండి అని చెప్పాడు. ఇంతలో అతని దగ్గర ఉన్న పాలేరు, బావి తవ్వే పనులైతే మన ఊర్లో ఉన్న సూరిగాడు బాగా చేస్తాడు, ఆ పనిలో మెలకువలు బాగా తెలుసు, అతన్ని పిలిపిస్తాను అనేసరికి వెంకన్న గారు, ఆ సూరిగాడా, ఆడికి అసలే ఒళ్ళు బద్ధకం, పని చేస్తాడంటావా? ఒకసారి పిలిపిస్తాను, మాట్లాడండి, మీకు నచ్చితే పని చేయించుకుందాం, లేదంటే పక్కూరు నుండి మనిషిని పిలుస్తాను అనేసరికి వెంకన్న గారు, సర్లే చేసేదేముంది, పిలిపించు అన్నారు.
వెంటనే పాలేరు సూరయ్య దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాడు. సూరయ్య ఇంకో పని దొరికిందన్న ఆనందంతో వెంకన్న గారి దగ్గరికి పని మాట్లాడుకోవడానికి వచ్చాడు. ఎంత ఇవ్వమంటావేంటి, ఎన్ని రోజులు పని చేస్తావు సూరి అని వెంకన్న గారు అడగంగానే సూరయ్య, మీకు తెలియదేటి బాబు, బావి తవ్వటం అంటే మాటలా? బావి తవ్వడానికి 10 రోజులు సమయం పడుతుంది. అందుకు 500 రూపాయలు కూలీ ఖర్చు అవుతుంది. ఇదంతా మీకు ఇష్టమైతే రేపటి నుంచి పనిలోకి వచ్చేస్తాను బాబు. ఏంటి 500 రూపాయలు ఖర్చు అవుతుందా బావి తవ్వడానికి? ఏంటి సూరి, మరీ నీకు ఎంత డబ్బులు అవసరమైతే ఇంత అడుగుతావు అనేసరికి ఇంతలో సూరయ్య, ఆ పని ఎంతో కష్టమయ్యా, అందులోనూ నేను ఒక్కడనే చేసుకోవాలి, అందుకే 500 అడిగాను. నేను బావి తవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రమే చెప్పాను. 500 రూపాయలని ముందు బజానాగా ఒక 100 రూపాయలు ఇప్పించండి సూరి అనేసరికి, అలా కుదరదు సూరి, నేను మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తాను. ముందు కొంత తర్వాత కొంత అలా ఇవ్వను. పని మొత్తం పూర్తయ్యాకే నేను డబ్బులు ఇస్తాను. అది కాదయ్యా, ఇంటి ఖర్చులకి కొంచెం డబ్బులు కావాలి, అందుకే ఇంతలా అడుగుతున్నానయ్యా. సూరయ్య మరీ ప్రాధేయపడేపాటికి వెంకన్న గారు సూరయ్యకు ఒక 100 రూపాయలు ఇచ్చి పని మటుకు బాగా చెయ్యాలి, రేపటి నుంచి పనికి వచ్చే అని చెప్పి పంపించారు. సూరి మర్నాడు బావి తవ్వటం మొదలుపెట్టాడు. అలా కష్టపడి 5 రోజులు పనిచేశాడు. 6వ రోజుకి సూరయ్య పనికి రాలేదు. ఏంటా పనికి రాలేదని వెంకన్న గారి పాలేరును ఇంటికి పంపించారు. ఏం సూరిగా పనికి రాలేదు ఇవ్వాలా అని పాలేరు అడగగా, నా ఒంట్లో కాస్త సుస్థి చేసింది, వైద్యుడి దగ్గరికి వెళ్తే వారం రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. నా ఆరోగ్యం కూటుపడ్డాక పనిలోకి వస్తానని అయ్యగారితో చెప్పు. నీకేమైంది, చూడటానికి బాగానే ఉన్నావుగా. నీకు ముందు భజన ఇచ్చి అయ్యగారు తప్పు చేశారు. నీకు డబ్బులు చూస్తే ఒళ్ళొంగదని తెలుసు కూడా అయ్యగారితో చెప్పి నిన్ను పనిలో పెట్టించాను, నాది తప్పు. దీని తరువాయి భాగం మీకు వినాలని ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను.